నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కి స్వాగతం. డబ్బుకు లోకం దాసోహమని అంటారు మన పెద్దలు. కానీ అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీసాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ త్రాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మలో చేసిన పాపాలు హరించబడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించారు. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలాకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికేవారి వద్ద, ఇతరుల మనసును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటకు వెళ్ళి కాళ్లను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీ లక్ష్మీదేవి నిలువదని పురోహితులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ స్పెషల్ ప్రోగ్రాం. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.